హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ మార్కెట్లో అసలు జాబ్స్ లేవు. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కానీ జాబ్స్ లేని వాళ్ళు కానీ అందరూ ఏం చేస్తున్నారంటే లింక్డ్ఇన్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అలా వేరే జాబ్స్ ప్లాట్ఫామ్స్లో ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రిసెషన్ వల్ల బయట జాబ్స్ లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ మొత్తం లేవు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని చెప్పేసి బయట పోస్ట్ పెడుతున్నారు. అది కూడా డైరెక్ట్గా వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పకుండా పోస్టర్స్ పెడుతున్నారు. అంటే అలాగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు, అలాగే 2 to 3 అవర్స్ చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి పెడుతున్నారు. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది పెద్ద స్కామ్. దీంట్లో ఏం ఉండదు, జస్ట్ రిఫరల్ బేస్డ్ ఇన్కమ్ మాత్రమే మనకు వస్తుంది. ఇది మొత్తం వేస్ట్ అనమాట. ఇది పెద్ద స్కామ్ అనమాట. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అని పెట్టేసి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర కొన్ని కంటెంట్ ఉంటాయి అనమాట. కంటెంట్ మీన్స్ లైక్ వీడియోస్ ఉంటుంది, లేకపోతే బుక్స్ ఉంటాయి, కొన్ని నాలెడ్జ్ ఇచ్చే బుక్స్ ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు దానికి 4,000 పెట్టి మనం సెల్ చేయమంటే చేయలేం కదా బయట మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్ ఉంది, దాంట్లో ఒక్కొక్క మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే పర్ మంత్ ఇంత ఉంటుంది. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కంటెంట్ని ఆన్లైన్లో డిజిటల్గా అమ్ముకోవడానికి జస్ట్ 200 రూపీస్ 100 రూపీస్ అని చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా ఈ డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకున్నానంటే, ఫస్ట్ ఇట్లా లింక్డ్ఇన్లో జాబ్స్ సెర్చ్ చేస్తుంటే ఇట్లాగా పోస్ట్ వచ్చినాయి. ఈ పోస్ట్ నొక్కినామంటే వాట్సాప్లో చాట్ చేయమని చెప్పి వాళ్ళ నెంబర్ ఇచ్చారు. వాట్సాప్లో పెట్టాను నేను, గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ ఈశ్వర్ కుమార్, ఇట్లాగా నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను అది ఇది అని పెడితే, మీరు ఫుల్ టైం చేస్తారా లేకపోతే పార్ట్ టైం చేస్తారా అని చెప్పేసి మీ నేము, ఏజ్, మీరు ఏం లాంగ్వేజెస్ మాట్లాడతారో అలా మన అన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ఏంటంటే వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఏముంటాయి, వాడు ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, బంగ్లా కొనుక్కున్నాడు, అలా రిచ్ అయిపోయారు, ఈ పార్ట్ టైం చేసుకుని ఈ జాబ్ చేసి వాళ్ళంతా రిచ్ అయిపోయారు అనేసి ఒక ఇంట్రడక్షన్ ఒక 5 to 10 minutes ఆ వీడియోలోనే ఉంటుంది. తర్వాత నెమ్మదిగా వాడు చెప్తాడు అసలు మార్కెట్స్లో జాబ్స్ ఎందుకు లేవు అని చెప్పి వాడే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అసలు మార్కెట్లో జాబ్స్ ఎందుకు లేవు, డ్యూ టు ఇన్ఫ్లేషన్ అంటే తెలిసిందే మీకు, రూపాయి విలువ పడిపోతుంది. ప్లస్ అట్లాగే రెసిషన్ అంటే ఏంటంటే బయట ప్రాజెక్ట్స్ లేవు, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది మనుషులు చేయాల్సిన పని కూడా. సో ఉన్న జాబ్స్ కూడా తీసేస్తున్నారు, కొత్త జాబ్స్ కూడా దొరకడం చాలా కష్టం అయిపోయింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాడు ఏం చేస్తాడంటే లాస్ట్లో మీకు ఒక కోర్స్ ప్రొవైడ్ చేస్తాం, దీని ద్వారా మీరు డిజిటల్ మార్కెటింగ్లో తోపైపోతారు. సో ఆ కోర్సుకి బయట ఛార్జ్ చేసేది 10,000, కానీ మేము జస్ట్ మీకు 199కే ఇస్తాం అని చెప్తారు. సో తర్వాత ఏం చేస్తారు, 199 అనేది పే చేయమని చెప్తారు వాళ్ళు QR కోడ్ ఇచ్చి. ఆ 199 పే చేస్తే వాళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు, ఒక బుక్ ఇస్తారు ఆన్లైన్లో, తర్వాత ఒక వీడియో ఇస్తారు. ఏమని వీడియో, ఇట్లానే మీ చాలామందిని కాంటాక్ట్ అయ్యి లింక్డ్ఇన్లో మీరు ఒక కొత్త సోషల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సోషల్ మీడియా అకౌంట్ కొత్తది క్రియేట్ చేసుకోండి, అలాగే లింక్డ్ఇన్లో ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసుకొని ఇలా పోస్టులు పెట్టండి. పోస్టులు పెట్టి జనాలకి ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ మీరు కూడా మీ QR కోడ్ ఇచ్చి వాళ్ళని రిజిస్టర్ చేయొచ్చండి. ఇట్లా సేమ్ ఇదే రిఫరల్. మొత్తం ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది రిఫరల్ బేస్డ్ ఇన్కమ్ అనమాట. ఈ రిఫరల్ చేయాలంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. దీంట్లో పెద్ద తలకాయ అనమాట రిఫరల్ బేస్డ్ ఇన్కమ్ అంటేనే. సో ఇలా స్కామ్ చేయట్లేదు, కాకపోతే ఇది మొత్తం ఫేక్ మనీయే కదా. ఇట్లా రిఫరల్ చేసి రిఫరల్ ద్వారా వచ్చిన మనీ ఎంతవరకు మనం చేయగలం రిఫరల్? ఇప్పుడు రిఫరల్ చేస్తూనే ఉండాలి, మనం ఇన్కమ్ తీసుకోవాలంటే జీవితాంతం రిఫరల్ చేస్తూనే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, అయితే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు ఇలా రిఫరల్ స్కామ్స్లో.